హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజీ హోమ్మేడ్. ఇవాళ మన రెసిపీ ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. అదే అండి బీరకాయ మసాలా కర్రీ. ఇది ఇలా ప్రిపేర్ చేసి చూడండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. బీరకాయ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్రని, 1 స్పూన్ వరకు ఆవాలని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగేటప్పుడు మనం ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేయాలి. ఈ పసుపును వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఈ కర్రీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా దేనికైనా ఈజీగా తినేసేయచ్చండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలుపుకున్నాను. ఆ తర్వాత నేను ముందుగా శనగపప్పుని ఒక బౌల్ నానబెట్టుకున్నానండి. వాటర్ వేసి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. చూడండి, నానబెడితే ఇలా అవుతాయి. వీటిని ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బీరకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయండి. ఇందులో మనం 1 స్పూన్ వరకు సాల్ట్ని, 1.5 స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే ఇంకొక 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్స్ అన్నీ ఈ బీరకాయ రకాల శనగపప్పుకి మొత్తంగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకు బీరకాయలు కానీ శనగపప్పు కానీ త్వరగా ఉడికిపోవాలంటే 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుని దీనిపైన లిడ్ కవర్ చేసి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి, మీకు ఉడికిందో లేదో తెలుస్తుంది. శనగపప్పు ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. మీరు ఒకవేళ వాటర్ యాడ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలంటే స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి. కానీ కంపల్సరీగా అట్లీస్ట్ చిన్న గ్లాస్ వాటర్ అయినా పోసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు మొత్తం ఈజీగా ఉడికిపోయింది కదా. మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇందులో మనం కరివేపాకుని కానీ కొత్తిమీరని కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.